నమస్తే అండి. నా పేరు పద్మజ. మాది మంగళగిరి. కిందటిసారి మనకి మన మేడం హ్మ్. ఏవిఎల్ పద్మావతి గారు గుండె గురించి చెప్పారు మనకి. అది గుండె ఎలా పనిచేస్తుంది, గుండెలో ఉన్న ఆర్టరీసు, క్యాపిలరీసు, మనకి వెయిన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎన్ని వాల్వ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పారు మనకి. ఒక జస్ట్ మీకు మళ్ళా ఒక ఇస్తాను మీకు ఇంట్రడక్షన్ చెప్తాను జస్ట్. అసలు మనకి గుండె అంటే అది ప్రతిదీ మనకి డైజెస్టివ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లాగా మనది గుండెకి సంబంధించింది కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని అంటారనమాట దాన్ని. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే కనుక హార్ట్ ఉంటుంది, అలాగే ధమనులు ఆర్టరీస్ అంటారు, అలాగే సిరలు వెయిన్స్ అంటారు, క్యాపిలరీస్ అంటే కేశనాళికలు, ఇవన్నీ కూడా మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఉంటాయి అన్నమాట. ఇది మనకి శరీరానికి కావాల్సిన కణాలకి, మన శరీరంలో ఉన్న కణాలకి కావాల్సిన రక్తాన్ని ప్రతిదీ కూడా దీని ద్వారానే రవాణా అవుతూ ఉంటుంది అనమాట. అసలు మనకి శరీరానికి ఏమేమి కావాలి, మనకి అంటే కనుక పోషకాలు పోషకాలు కావాలి, అలాగే ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, హీట్ కావాలి కదా. మన శరీరం తగినంత ఎవరైనా ప్రాణం పోయినప్పుడు చూడండి బాడీ చల్లబడిపోతూ ఉంటుంది. సో హీట్ కావాలి, హార్మోన్స్ కావాలి, అలాగే యాంటీబాడీస్ అంటే రోగ నిరోధక కణాలు కావాలన్నమాట మనకి. సో ఇవన్నీ కూడా ఈ బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది అనమాట. ప్రతి చోటకి మనం బ్లడ్ సర్క్యులేట్ చేయబడి వీటన్నిటిని కూడా ఎక్కడికి ఏం కావాలో అక్కడిని అందిస్తూ ఉంటుంది అనమాట. ఈ శరీరంలో ఈ రక్తం ఏంటంటే శరీరంలో ఉన్న ప్రతిదానికి వెళ్ళి ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఈ రక్తం ఆక్సిడైజ్ అయ్యి అవి ఏంటిదంటే ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని, టాక్సిక్ ఎనర్జీని, యూరిక్ యాసిడ్ లాంటి వాటన్నిటిని తీసుకుని అక్కడ ఆక్సిజన్ సరఫరా చేసి అక్కడ వాటికి అక్కలేని వాటిని అన్ని తీసుకొచ్చి వాటిని కిడ్నీలో వదులుతుంది అనమాట. కిడ్నీ ఏం చేస్తుంది, వాటిని మన యూరినేషన్ ద్వారా అవి వాటిని బయటికి పంపించేస్తుంది అనమాట. ఇది యాక్చువల్ గా గుండె పనిచేసే విధానం. ఇది మాస్కులర్ పంప్ అంటే నిరంతరం ఒక పంపు. మనం ఒక మోటార్ వేసినప్పుడు మనం వేస్తాం, తీసేస్తాం మనకు కావాల్సి వచ్చినప్పుడు. కానీ ఈ గుండె అనే పంపు మనకి 24 గంటలు కావాలి. అది ఆగిపోయిందా అంటే అయిపోయినట్టే అనమాట. అది ఏదో సినిమాలో పాట ఉంది కదా, ఆట ఆగిందా సీటు గోవిందా అంటారు కదా. అట్లాగే మనకు కూడా అది పని చేయకపోతే కనుక అసలు ఇంక మనిషి అయిపోయినట్టు అనమాట. సో 24 అవర్స్ పనిచేసే ఒక మోటార్ అనుకోవచ్చు మనం, మస్కులర్ పంప్. ఇది ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. ఎందుకు తడిగా ఉంటుందంటే బ్లడ్ తో పని కాబట్టి ప్రతిదీ కూడా తడిగా ఉంటుంది అనమాట. మనకు మేడం చెప్పారు వాస్కులర్ సిస్టమ్ లో మనకి గదులు ఉంటాయి, 1, 2, 3, 4 అనేది గదులు ఉంటాయి అని చెప్పి మనకి మేడం చెప్పారు. ఆ గదులు ఏంటంటే ఫస్ట్ సింపుల్ గా చెప్పుకోవాలంటే అవన్నీ తీసేసి మనకి ఏదైతే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నా చూడండి, 1, 2, 3, 4 ఇది మెయిన్ గా మనం హీల్ చేసుకునేటప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి వాటి పేర్లు ఏంటి, అవి కుడి వైపు ఉన్నాయా, ఎడం వైపు ఉన్నాయా అనే దానికంటే కూడా సింపుల్ గా అనమాట. మనకి ఏదైతే రక్తము మన బోన్ మ్యారో మన రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ అక్కడి నుంచి ఫస్ట్ వాల్ లోకి వస్తుంది, అక్కడి నుంచి సెకండ్ వాల్. ఈ సెకండ్ వాల్వ్ అనేది నేనైతే వాల్వ్ అనే చేసుకుంటాను. సో నాకు రెగ్యులర్ గా నేను వాల్వ్ అనే చేసుకుంటాను హీలింగ్, నాకు అదే వస్తుంది. ఈ సెకండ్ దాంట్లోకి వస్తుంది. ఈ సెకండ్ది చాలా ముఖ్యమైనది అనమాట. మనకి ఏంటంటే దీన్ని పల్మనరీ వాల్ అంటారు. అంటే ఇది ఇక్కడి నుంచి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అనమాట. బ్లడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అంటే ఇక్కడ దాకా మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిసి ఉంటాయి బ్లడ్ లో. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందో ఆ ఊపిరితిత్తుల్లో మనకి అది ఫిల్టర్ చేయబడుతుంది. ఓన్లీ ఆక్సిజన్ వచ్చి థర్డ్ వాల్ లోకి వచ్చి అక్కడి నుంచి ఫోర్త్ వాల్ ద్వారా మన శరీరం మొత్తం వ్యాపిస్తుంది అనమాట, శరీరం మొత్తం సరఫరా చేయబడుతుంది అనమాట. సో ఇవాళ మనం గుండె సంబంధిత వ్యాధులు అని చెప్పుకున్నాం కదండి. ఎక్కడ ఏది చెప్పినప్పుడు అక్కడ హీలింగ్ చెప్పేస్తానండి నేను. ఎవరైనా నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. దానికి సంబంధించిన హీలింగ్ అక్కడే చెప్పేస్తాను. అంటే ఒక్కొక్క దానికి మళ్ళీ లాస్ట్ లో చెప్పాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఎక్కడికి సంబంధించింది అక్కడ హీలింగ్ చెప్పేస్తాను. ఎవరికైనా ఆస్తమా ఉన్నప్పుడు ఏం చేయాలంటే లంగ్స్ హీలింగ్ చేసుకుంటూ పాటు ఈ సెకండ్ వాల్వ్ అనేది ఏదైతే పల్మనరీ వాల్వ్ ఉందో, ఎందుకంటే అది మన ఊపిరితిత్తుల్లోకి మన లంగ్స్ లోకి బ్లడ్ సరఫరా చేస్తుంది కాబట్టి దాన్ని కూడా హీల్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. అది చూసి తర్వాత మన లోయర్ థ్రోట్ చక్ర
థ్రోట్ చక్ర ఎలాగో చేసుకుంటాము, లోయర్ థ్రోట్ చక్ర కూడా మన ఆస్తమాకు సంబంధించిందండి. ఈ రెండు ఎక్కువ హీల్ చేసుకుంటే గనక మనకి ఆస్తమా చాలా మటుకు ఒక 90% మటుకు క్యూర్ అవుతుంది. ఇది శివ సార్ చెప్పిందే. ఆయన అంటే సుబ్బారావు గారు ఉన్నారు. ఒకసారి అక్కడికి ఏలూరు క్లాస్ లో వచ్చినప్పుడు ఆయన చేసి చూపించారు అందరికి క్లాస్ లో అనమాట. సో ఎవరికైనా ఆస్తమా ఉన్నప్పుడు పల్మనరీ వాల్, సెకండ్ వాల్ అండ్ మనకి లోయర్ థ్రోట్ చక్ర హీల్ చేసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత మనకి ప్రెషర్ ఏదైతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందాక నేను చెప్పాను, మనకి బ్లడ్ ఇలా బ్లూ లైన్ లోకి ఉన్నది మన ఏదైతే మన బోన్ మ్యారో ఉందో అక్కడి నుంచి ఇలా వస్తుంది, వచ్చి ఫస్ట్ నుంచి సెకండ్ కి వచ్చింది, సెకండ్ నుంచి లంగ్స్ లోకి వెళ్ళింది. చూడండి బ్లూ లైన్ అంతా సెకండ్ లంగ్స్ లోకి వెళ్ళింది అనమాట. అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిసి ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ తిరిగి మనకి రెడ్ దాంట్లో ఆక్సినేటెడ్ బ్లడ్ అనమాట అదంతా. అది ఆ ఫోర్త్ వాల్ నుంచి ఇలా కిందకి మన బాడీలోకి ప్రతి దానికి సరఫరా చేయబడుతుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట. మనకి ఆక్సిజన్ మన శరీరంలో ఉన్న బ్లడ్ అలా సరఫరా చేయబడుతుంది మొత్తం శరీరం అంతటికి. ఇలా సరఫరా చేసేటప్పుడు రక్తాన్ని బయటికి పంపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ నుంచి మన శరీరంలో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ప్రెషర్ ఎంత ఉంటుందంటే 120 ఉంటుంది అనమాట ప్రెషర్. ఆ ప్రెషర్ తో బయటికి ఏదైనా ఇలా కిందకి వెళ్ళేటప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా మనకి, నీటికైనా దేనికైనా కూడా 120 ఉంటుంది అనమాట ప్రెషర్. అది దానికి ప్రెషర్ ఉంటుంది. అదే పైకి రావాలనుకోండి, మీకు పైకి వచ్చేటప్పుడు కొంచెం లో ప్రెషర్ వస్తుంది అనమాట, అది 80 ఉంటుంది. దాన్ని మనం బీపీ అంటాం అనమాట. సిస్టోలిక్, డయాస్టోలిక్ అంటారు వీటిని. దీన్ని బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. బీపీ అంటే ఏం లేదు, బ్లడ్ మన శరీరంలో అంత ప్రెషర్ తో ప్రవహిస్తుంది అనమాట, అంత శరీరం అంతా కూడా ప్రవహించి చేయబడుతుంది అనమాట. సో ఇదనమాట. ఏదైనా మనం ఒక్కొక్కసారి చూసారా, రాత్రిపూట మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ మోగింది అనుకోండి, భయం వేస్తుంది. రాత్రిపూట గబుక్కుని ఏదన్నా విషయాలు చెప్పడానికి కాల్ చేస్తూ ఉంటారు కదా, భయం వేస్తుంది, గుండె టకటకటకటక కొట్టేసుకుంటుంది. ఏమైందా అని. అప్పుడు అంత ప్రెషర్ అనమాట, గుండెకి అంత ప్రెషర్ ఇస్తాం. అలాగే ఏదైనా హారర్ సినిమాలు చూస్తుంటారు కొంతమంది, అందరూ పడుకున్నాక టీవీ పెట్టి చూస్తుంటారు. అప్పుడు బయట ఊరికే చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా ఉలిక్కి పడతారు, భయపడతారు. అంత ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు కూడా అంతే, బాగా ప్రెషర్ పడుతుంది అనమాట గుండె మీద. ఇలాంటివన్నీ చూడకూడదు, అనవసరం, మనకి అవసరం లేదు కదా. మనకి గుండెకి ఆల్రెడీ 24 గంటలు పనిచేస్తుంది గుండె, కానీ మరి మళ్ళా దానికి అంత ప్రెషర్ ఇవ్వటం అవసరం అంటారా మనకి గుండెకి? లేదు కదా. సో మనం మామూలు ఏదో నవ్వుకోవటం, కాసేపు మన మూడ్ ని రిలాక్స్ అయ్యే సినిమాలు చూడాలి, కానీ అలా భయపడే సినిమాలు మాత్రం చూడకూడదు అనమాట. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మన హార్ట్ బీట్ కి అనుగుణంగా ఉంటుంది అనమాట. మన శరీరంలో ఉన్న మన గుండెకి హార్ట్ బీట్ కి అనుగుణంగా ఉంటుంది. మన సామాన్యంగా మానవుడి గుండె 60 నుంచి 70 వరకు కొట్టుకుంటుంది, 70-72 అలా కొట్టుకుంటుంది అనమాట. అదే ఒక ఎలుక చూసారనుకోండి, మీకు ఎలుకకి 200 నుంచి 250 వరకు కొట్టుకుంటుందండి హార్ట్. ఎందుకంటే అది దాన్ని ఎవరు పట్టుకుంటారో అని ప్రతి సెకను భయపడుతుంది అది. వాటి నుంచి తప్పుకోను, వీటి నుంచి తప్పుకోను, భయపడటానికి, పరిగెత్తడానికి, దానికి పరిగెత్తేటప్పటికి ఆ గుండె అంత వేగంగా కొట్టుకుంటుందట. అంటే అందుకనే ఎక్కువ కాలం బతకదు అది. అదే ఏనుగైతే నిమిషానికి 12 సార్లే కొట్టుకుంటుందండి. ఏనుగు 12 సార్లు కొట్టుకుంటే అది చాలా పెద్దది కదా, దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం భయపడతాం, అంతే కదా. మనం అందుకని అది చాలా నింపాదిగా, చాలా సుఖంగా ఒక నిమిషానికి 12 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అలాగే మన యోగులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళకి ఏమి పని, వాళ్ళకి చేసే పని ఏమి ఉండదు, వాళ్ళు ఓన్లీ ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మెటబాలిజం తగ్గించుకోవటానికి. మెటబాలిజం పెరిగితే ఏమవుతుంది, శరీరంలో ఉన్న మనం తిన్నది ప్రతిదీ కూడా అరిగిపోతూ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తగ్గిందో మనకి అరుగుదల అవన్నీ కూడా తగ్గిపోతుంటాయి అనమాట. సార్ వాళ్ళు అంటే చాలా తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు మెటబాలిజం తగ్గించుకోవడానికి దానికి కూడా వాళ్ళు ధ్యాన స్థితిలో, వాళ్ళ హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళ హార్ట్ బీట్ అంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే శివ సార్ అంటారు, అలా ధ్యాన స్థితిలో కూర్చుంటం మూలంగా అంటే ఆయన చెప్పేదంతా ఏంటంటే, మీరు చేసే పని ఈ ప్రపంచానికి, విశ్వానికి పనికొచ్చేటట్టుగా ఉండాలి. అలా కళ్ళు మూసుకుని కూర్చుంటం వలన మీకు ప్రయోజనం ఏమో కానీ విశ్వానికి ఏం ప్రయోజనం ఉంటుంది అన్నట్టు శివ సార్ చెప్తుంటారు. సరే అది వదిలేద్దామండి మనం. సరే, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు కూడా పల్స్ చూడటం నేర్చుకోండి అని శివ సార్ చెప్తుంటారు అనమాట. అంటే మనం నాడి పట్టుకుంటాం కదా, నాడి ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ మనకి అసలు పల్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతి మనిషికి చూస్తే కనుక మనకి ఈజీ అవుతుంది అనమాట. పల్స్ చూస్తే కనుక ఒక మనిషి బతికున్నాడు లేదు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్న ఈ బ్లడ్ ప్రెషర్ లో మనకి
బ్లడ్ ప్రెషర్ వందన. ఈ బ్లడ్ ప్రెషర్ లో మనకి 2 రకాలైన బీట్స్ ఉంటాయన్నమాట. ఒకటి సిస్టోలిక్, ఒక డయాస్టోలిక్ అంటారనమాట. సిస్టోలిక్ అనేది 120. అంటే మనం రక్తం కిందకు వస్తుందన్నమాట. అంటే మన శరీరానికి సరఫరా చేయబడుతూ ఉంటుందన్నమాట. కిందకి వచ్చి మళ్ళా పైకి వెళ్ళేటప్పుడు అది 80గా ఉంటుందన్నమాట. ఇలాగా ఈ 120 ఉన్నప్పుడు మనకి చాలా మంది ఏం చేస్తుంటారంటే చేతులకి తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఆ కట్టుకోవటం వల్ల కూడా బీపీ పెరుగుతుందటండి. ఎవరైనా కట్టుకుని ఉంటే తీసేసేయండి. శివ సార్ ఎప్పుడూ చెప్తుంటారు. అంటే మనం ఎక్కడైనా గుళ్ళకెళ్ళినప్పుడు ఏవైనా తాళ్ళు కట్టుకొచ్చినా దాని పవర్ మాక్సిమం 1, 2, 3 డేస్ ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదన్నా వ్రతాలు, నోములు చేసుకుంటారు కదా! అప్పుడు కూడా మనకి కడతారనమాట. రక్షాబంధన్ అని అప్పుడు ఆ క్రియ చేయడానికి ఆ రోజుకి కడతారు. అది కూడా అంతే. ఒక 2, 3 వెంటనే తీసేయాలి. యాక్చువల్‌గా పంతులు గారే తీయించేస్తారు. ఒకవేళ తీయించుకోకుండా ఎవరైనా ఉంచుకున్నా కూడా 1 ఆర్ 2 డేసే. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక మంత్రం చదువుతూ కడతారు కదండీ! అది కట్టినప్పుడు దానికొక ఎనర్జీ ఉంటుంది. ఉండదని ఎవరు చెప్పరు. ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉండి తర్వాత అదేమవుతుందంటే ఒక లైట్ లాగా బయట సోల్స్ ఉంటాయి కదా! ఆ సోల్స్‌కి అదొక లైట్ లాగా కనిపించి ఆ థాట్‌కి అట్రాక్ట్ అవుతాయన్నమాట. దాంట్లోకొస్తాయి ఆ సోల్స్ అన్ని. సో, అలాంటి తాళ్ళు కట్టుకున్నప్పుడు ఎవరైనా సరే తీసేసేయండి. అవి దాటి వలన ప్రయోజనం ఏమీ లేదు. తీసేసేయండన్నమాట. సరే. అసలు బ్లడ్ ప్రెషర్ అసలు మనకెందుకు పెరుగుతుంది? ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉందేంటంటే గనక రక్తం ఫ్రీగా సరఫరా అవ్వట్లేదు మన శరీరంలో. చాలా ప్రెషర్ పడుతుందన్నమాట. రక్తం సరఫరా చేయటంలో చాలా ప్రెషర్ వస్తోంది. అది సరఫరా చేయబట్టం లేదని అర్థం అన్నమాట. అసలు ఎందుకు మనకి బ్లడ్ సరఫరా కరెక్ట్‌గా ప్రెషర్ తీసుకుంటోంది అంటే గనక ఇప్పుడు చూడండి మనకి మామూలుగా 120/80 అంటారు. కొంచెం పెద్దవాళ్ళు 60స్ వచ్చాయనుకోండి 150 వరకు ఉండొచ్చండి అంటారు. అదే బాగా 80స్ వచ్చాయనుకోండి పర్వాలేదండి 180 వరకు ఉండొచ్చు వాళ్ళది అంటే ముసలి వాళ్ళు అవుతున్న కొద్దీ మన రక్తం ప్రెషర్ తీసుకుంటుందన్నమాట. మన శరీరంలో అవయవాలన్నీ కూడా పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కుంచించుకుపోతూ ఉంటాయి కాబట్టి ప్రెషర్ తీసుకుని అది పంపిస్తూ ఉంటుంది. సో, ముసలి వాళ్ళు అవ్వటం వలన, అలాగే సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఎందుకంటే నెయ్యి, నూనెలు, మసాలాలు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే అండి అవి దేని ద్వారా అయితే మనం రక్తం సరఫరా చేయబడుతుందో అక్కడ ఇవి పేరుకుపోతూ ఉంటాయన్నమాట. అంటే మీకు అడ్డంకులు కలిగిస్తూ ఉంటాయి. కలిగించినప్పుడు కూడా బ్లడ్ సరఫరా చేయడం చాలా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్ విడుదల చేసే హార్మోన్స్ కూడా అన్నమాట. థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోవటం వలన కూడా కండరాలు టైట్‌నెస్ అయిపోతాయన్నమాట. ఎప్పుడైతే మన శరీరంలో ఇప్పుడు మనం ఇంట్లో ఏదన్నా మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు పైప్ పెడుతూ ఉంటాం గదండీ! ఒక్కొక్కసారి ఏమవుతుందది బాగా అది ఎండలో ఉంచామనుకోండి, ఆ ప్లాస్టిక్‌ది టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయి నీళ్లు సరిగ్గా జరగదనమాట. అట్లాగే ఈ కండరాలు గూడా లోపల బిగుతుగా అయిపోయినప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా కష్టమవుతుంటుంది. అలాగే స్మోకర్స్‌లో అన్నమాట. స్మోకర్స్‌లో గూడా లంగ్స్ డర్టీగా అయిపోతాయట. అయిపోయి ఈ గుండె లంగ్స్ ఎప్పుడైతే డర్టీగా అయిపోయినాయో మీకు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అనేది ప్యూరిఫికేషన్ జరగదు లంగ్స్ లో. జరగక ఈ కార్బన్ డయాక్సైడ్ తో కూడిన బ్లడ్ ని సర్క్యులేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట. మన ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ అన్నమాట. ఇది చాలా కష్టం. అప్పుడు మనకి ఎప్పుడైతే ఇంత ప్రెషర్ పడుతుందో మన శరీరం దాన్ని హై బీపీ అంటారనమాట. హై బీపీ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా జీవన విధానము చాలా మనకు తెలియనప్పుడు తెలియనట్టుగా ప్రవర్తించాం. తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి ఎవరైనా సరే. ఇలా చేయకూడదు అనేది మనకు తెలిసినప్పుడు అంటే ఎట్ ద మూమెంట్ మనమేమి అలా మారిపోలేంలే గానీ డే టు డే, డే బై డే మనకి మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అలాగే మనం వ్యాన్‌తో కూడా హీల్ చేసుకోవచ్చనమాట. ఒకసారి వ్యాన్‌తో మీకు సెన్సింగ్ వస్తే గనక సెన్స్ చేసుకోవచ్చు. ఏమని సెన్స్ చేసుకోవాలంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవటానికి నేను తీసుకునే ఆహారం కారణమా? లేకపోతే నా ఆర్గాన్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? అనేది సెన్స్ చేసుకుంటే గనక మనం అంటే ఈజీగా మనం హీల్ చేసుకోవడానికి వీలవుతుందనమాట. అలాగే బ్లడ్ ప్రెషర్ మనం బీపీ చూపించుకుంటూ ఉంటాం కదండీ! ఒక రోజులో ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ఆ టెస్ట్ చేయించుకోకూడదనమాట. ఎందుకంటే చాలా ప్రెషర్ ఇస్తారు కదా! మీకు తెలిసే ఉంటుందిగా మనకి చేతికి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు కడతారు. అది కట్టినప్పుడు వాళ్ళు అది నొక్కుతుంటే చేతికి టైట్ అయిపోతుంది కదా! ఆ ప్రెషర్ గుండె మీద పడుతుందనమాట. అంత ప్రెషర్‌తో అన్నమాట. మెర్క్యూరీ పైకెళ్ళేటప్పుడు మన చేతిలో ఉన్నది ఇక్కడ మిషన్‌లో మెర్క్యూరీ ఉంటుంది గదండీ! ఇప్పుడంటే అన్ని సోఫిస్టికేటెడ్ మిషన్స్ వచ్చాయి గానీ, ఇది మన పాతకాలం చూపిచ్చే మిషను. ఆ మెర్క్యూరీ పైకి వెళ్ళేటప్పుడు అంత పైకెళ్ళటానికి అంత ప్రెషర్ ఇస్తారు. ఆ ప్రెషర్ మన గుండె మీద పడుతుందన్నమాట. సో
కిందకి రావడానికి నెమ్మదిగా వస్తుందన్నమాట. అందుకని బీపీ చెకింగ్ ఎప్పుడు కూడా రోజులో ఒక్కసారి చేయించుకోండి. అలాగే ఈ అధిక రక్తపోటు రావడానికి మనకు కారణాలు ఏంటంటే మామూలే, మనకు తెలిసిందే, ప్రతిసారి మనం చెప్పుకుంటాము. ఎక్కువ ఉప్పు వాడటము, థైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవటము. అడ్రినల్ గ్లాండ్స్ చెప్పుకున్నాం కదండి, టెన్షన్ మనకు అడ్రినల్ గ్లాండ్స్ ఎప్పుడైతే బ్లాక్ అయినాయో అసలు మనిషి ఊరికే టెన్స్ అయిపోతారండి. బాగా టెన్స్ అయిపోతారు. బీపీ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ హీల్ చేసుకోవాలన్నమాట మనం. బాగా టెన్స్ అయిపోయి అసలు ఊరికే కంగారు పడిపోతూ ఉంటారు అనమాట. అయితే మనకి వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా, వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నామో అంత పర్సెంట్ గుండె ఎక్స్ట్రా వర్క్ చేయాలండి మనకి, బ్లడ్ సరఫరా చేయాలంటే కనుక. సో వెయిట్ ఎక్కువ, అలాగే పొగ తాగటం వలన, లేకపోతే మనం చాలా మంది ఎక్కువ నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఎక్కువ నీళ్లు తాగడం వలన, అలాగే మనం ఈ లంగ్స్ ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ కాకుండా మనం పొగ తాగటం వలన డర్టీగా అయిపోవటం వలన, అలాగే రక్తనాళాలపై మనం అధిక నూనెలు, నెయ్యిలు తింటే ఏమవుతుందంటే కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కొవ్వు పెరిగిపోవటం వల్ల కూడా ఈ బీపీ పెరిగిపోతుంది. రక్త సరఫరా సరిగ్గా జరగక, అదేమో రక్త సరఫరా జరగాలని ఇవేమో ఇక్కడ జరగనీక ప్రెషర్ అనమాట. ఆ ప్రెషర్ అంత పెరిగిపోతుంటుంది. అలాగే కొంతమందికి లో బ్లడ్ ప్రెషర్ కూడా ఉంటుంది. లో బ్లడ్ అంటే లోగా అంటే తక్కువగా సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. వాల్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది అనమాట తక్కువగా సరఫరా జరుగుతున్నప్పుడు. అలాగే మన హార్ట్ అనేది సరిగ్గా పని చేయకపోవడం వల్ల లో బ్లడ్ ప్రెషర్ వస్తుంటుంది. అలాగే కొంతమందికి స్త్రీలకి ఎట్ ద మూమెంట్ అనమాట, అంటే పీరియడ్స్ టైంలో అప్పుడు కొంతమందికి బీపీ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే గర్భవతులు కూడా లో బీపీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బరువు పెరుగుతారు కదా, అప్పుడు బరువు పెరిగినప్పుడు కూడా వస్తుంది. అలాగే ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయడం, మనం చెప్పుకున్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే థైరాయిడ్, పారాథైరాయిడ్, అడినల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా లో బీపీ వస్తుంది అనమాట. అలాగే డీహైడ్రేషన్. అలాగే ఈ ఎక్కువ మనకి ఇది లో బీపీ అండి. మన కనుక ఎక్కువ రోజులు కనుక అధిక రక్తపోటు ఉంటే కనుక అది మన గుండెలోని వాల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. రక్త సరఫరా సరిగ్గా జరగదు. అలా జరగకపోవటం వలన మీకు ప్రాబ్లమ్స్ ఇక్కడ చూపించారు చూసారా, ఎన్ని ప్రాబ్లమ్స్ చూపించారు. బీపీ మూలంగా బ్రెయిన్ లో ప్రాబ్లం రావచ్చు, ఐసైట్ లో ప్రాబ్లం రావచ్చు, కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ప్రాబ్లం రావచ్చు, కిడ్నీస్ లో ప్రాబ్లం రావచ్చు, అలాగే వాల్స్, ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్, వీటిల్లో అన్నిట్లో కూడా ప్రాబ్లం రావచ్చు మనకి బీపీ ఎక్కువ కాలం ఉంటే కనుక. అలాగే మనం బీపీ ఇప్పుడు మనం వ్యాన్తో హీలింగ్ చేసుకోండి అని చెప్తాం కదా బీపీ వచ్చినప్పుడు. అప్పుడు మీరు వాడే మందుల్ని మాత్రం మానకండి, కంటిన్యూగా వాడుతూనే ఉండండి. వాడుతూ నెమ్మదిగా హీల్ చేసుకుంటూ దాన్ని మన బ్లడ్ ప్రెషర్ ని చూసుకోవాలన్నమాట, ఎంత ఉంది అని చూసుకుంటూ దాని ప్రకారం డాక్టర్ కన్సల్టేషన్ తో మీరు మందులు మానాలి తప్పితే మీరు సొంతగా ఎవరికి వాళ్ళు సొంతగా మనం మందులు మాత్రం మానకూడదు అనమాట. బీపీని ఎప్పుడు కూడా నార్మల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలండి. అంటే నేను ఇలాగే ఉంటానండి, నేనేదో సరిగ్గానే తింటున్నాను, అయినా బీపీ ఎందుకొచ్చిందో నాకు తెలియటం లేదు, నేనేం చేయగలను, ఏం చేయలేను అని చెప్పి అలా ఎక్కువ బీపీ చాలా కష్టమండి అది. అలా ఉంటే కనుక ఏమవుతుందంటే కొన్నాళ్ళకి మన గుండె పనిచేయటం ఆపేస్తుంది. చెప్పేసేసి ఓకే బై, మీరు 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 మీ విధంగా ఉండండి, నేను ఇంకా మీకు పని చేయలేనని చెప్పి టాటా బై బై చెప్తుంది మన హార్ట్ మనకి. సో అందుకని ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ అనేది మనం నార్మల్ గా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మన బీపీ కనుక బీపీ పెరగాలి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి అసలు మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉంది, అసలు ఇది ఎందుకు పనిచేయదు అంటే కనుక ఇందాక చెప్పుకున్నట్లయితే ఉప్పు పదార్థాలు ఎక్కువగా తిన్నా కూడా పనిచేయదండి. అసలు మెయిన్ సాల్ట్ తగ్గించాలన్నారు. మనం మేమందరం పీవీహెచ్ సెంటర్ కి వెళ్ళాం కదండి, అక్కడ ఫుల్ సాల్ట్ లేకుండా పెట్టారు ఫుడ్ అంతా కూడా. అసలు దాంట్లో ఏమి ఒక్క సాల్ట్ కూడా లేదు. చేయటం బిర్యానీ చేశారు, అది గోధుమ రవ్వ అండి. అది గోధుమ రవ్వ, గోధుమ రవ్వతో చేశారు. దాంతే ఇవి బ్రోకోలీ అన్ని వెజిటబుల్స్ అన్ని సెమీ బాయిల్డ్ చేసి వేశారు. మళ్ళీ ఫుల్ బాయిల్డ్ కూడా కాదు, సెమీ బాయిల్డ్ చేసి దాంట్లో కలిపారనమాట. సో ఉప్పు వలన చాలా ముప్పు ఉందని వాడటం మానేయాలి మనం. అంటే ఇది వరకు చాలా తిన్నాము, ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటూ ఉంటే సరిపోతుంది. కొన్నాళ్ళకి నోరు అడ్జస్ట్ అయిపోతుంది, మనం తగ్గించుకుంటూ తింటూ ఉంటే గనక నోరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్టీరియా,
వైరస్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి మొన్న మనకి కరోనా వచ్చినప్పుడు కూడా బ్యాక్టీరియా వైరస్ అప్పుడు ఉన్నప్పుడు గుంటెపోటు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అలాగే షుగర్, ఏదైతే షుగర్ అనుకున్నామో అధిక రక్తపోటు వలన శరీరంలో అసిడిటీ లెవెల్స్ మనకి చాలా మొన్న మనం అనుకున్నాం అది గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే గుండె ప్రాబ్లమా అనేది మనకు తెలియదు. యాక్చువల్గా అసిడిటీ ఎక్కువగా ఉంటే పైకి తంతుంది కదా, పైకి తనినప్పుడు అది ప్రాబ్లమా ఏ ప్రాబ్లమ్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయడంలో కొంచెం లేట్ అయినా కూడా చాలా ప్రమాదం ఉందన్నమాట. అందుకని అసిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి ప్రాబ్లం వస్తుంది. అలాగే శరీరంలో కణుతులు గడ్డలు అంటారు కదా, అవి పెరగటం వలన కూడా మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి ప్రాబ్లం వస్తుంది. అలాగే ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో అది మన శరీరాన్ని తను హీల్ చేసుకోవకుండా చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది పై చేయి ఉంటుంది. మన శరీరం ఏం చేస్తుందంటే ఆ వచ్చే నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫస్ట్ శరీరం తన లోపలికి చూడటం మానేసి బయట నుంచి వచ్చేదాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో మన లోపల ఆర్గాన్స్ అన్ని కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు అవి తాను హీల్ చేసుకోలేదన్నమాట. ఫస్ట్ బయట నుంచి వచ్చేదాన్ని అడ్డుకోవడానికి చూస్తుంది కాబట్టి. సో అలాగే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ వస్తుంది. అలాగే సోల్ అటాచ్మెంట్ ఏమన్నా వస్తుంది, బ్లాక్ మ్యాజిక్ శాపాలు ఉన్నా కూడా వస్తుంది అనమాట. అలాగే కొంతమందికి నిద్రలో చాలా కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు వచ్చి ఉలిక్కి పడలేస్తారు, కంగారు పడిపోతారు అనమాట. అలా కళలు వచ్చినప్పుడు కూడా చాలా మంది గుండె సమస్యలు, కొంతమందికి హార్ట్ ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాగే వీటన్నిటికీ ఇవన్నీ వలన మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే అసలు ఈ సిస్టమ్ కి మనం ప్రాబ్లం ఏంటి, ఆహారం ఏదనేది మనం మామూలు చెప్పుకున్నాం. అసలు ఈ సిస్టమ్ లో రాకుండా ఉండడానికి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే చేదు, పులుపు, తీపి ఇవన్నీ అధికమైన వినియోగం మానేసేయాలండి. వీటన్నిటికీ కూడా అధిక వినియోగం మానేసి చాలా లైట్ గా, మనం ఇదివరకు ఒక గరిటెడు వేసే వాళ్ళ నూనె ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుని తినండి, ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా అంతే, ఫస్ట్ ముద్దలో వేసుకోవాలి అని చెప్తారు అంతే. ఇదివరకు ప్రతి దాంట్లోనూ వేసుకునే వాళ్ళం, ఫస్ట్ ముద్దలో వేసుకోండి. అలా ప్రతిదీ అనమాట. అంటే మనం వినియోగం అనేది మినిమైజేషన్ ఉండాలన్నమాట. ప్రతిదీ కూడా మినిమైజేషన్ ఉంటే గనక ఈ ముఖ్యంగా గుండెకి సంబంధించి ఈ వాస్కులర్ సిస్టమ్ లో మనం దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే హార్ట్ లో బ్లాక్స్ అంటారు. ఈ హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయండి అంటారనమాట. హార్ట్ లో బ్లాక్ ఉండదండి, అది ఆర్టరీస్ అంటే మన ధమనులు, ఆర్టరీస్ లో బ్లాక్ ఉంటుంది అనమాట. అది కుడి ఆర్టరీ కావచ్చు, ఎడమ ఆర్టరీ కావచ్చు, ఎక్కడైనా కూడా బ్లాక్స్ ఉంటాయి అనమాట. బ్లడ్ క్లాట్స్ ఇన్ ఆర్టరీస్ అనమాట. బ్లడ్ క్లాట్ అయిందండి అంటుంటారు కదా, బ్లడ్ క్లాట్ అయింది, దాన్ని యాంజియో ఇంకోది ఏదో చెప్తారు, యాంజియో చేశారని కాదు, ఏదో చెప్తారు బా, స్టంట్ వేసారంటారు. స్టంట్ వేసారంటే స్టంట్ ఏంటంటే అక్కడ ఉన్న బ్లాక్ ని వాళ్ళు అదొక సన్నటి దాన్ని పంపించి అక్కడ ఉన్న బ్లాక్ ని క్లియర్ చేసి అక్కడ ఆ సరఫరా ఆల్రెడీ ఆ గోడలు దెబ్బతింటాయి కాబట్టి ఇలా ఏదో వేస్తారట అక్కడ, దాని నుంచి బ్లడ్ సరఫరా అవుతుంది అనమాట. సో ఇది మన ఆర్టరీలో ఉంటుంది కాబట్టి ఆర్టరీలో బ్లాక్స్ అనమాట. అంతేగాని గుండెలో బ్లాక్స్ అనేది ఎక్కడ ఉండదన్నమాట. ధమనులలోంచి రక్తాన్ని సిరలకు చేరివేసే నరాలు, ఈ నరాలు ఏంటి, క్యాపిలరీస్ అంటారు, అంటే కేసి నాళికలు అనమాట. దాంట్లో రక్తం గడ్డగడుతుంది యాక్చువల్ గా, వాటిని మనం క్లియర్ చేస్తారనమాట. మనకి స్టంట్ వేయటం అంటే అదనమాట. అలాగే ఇలా ఈ క్యాపిలరీస్ మన బ్రెయిన్ లో కూడా వెళ్తాయి కదండి రక్తం సరఫరా చేయడానికి. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే చాలా కష్టం అనమాట. అలాగే క్యాపిలరీస్ నుంచి చిన్న పక్కకి చిన్న ఉంటాయి అనమాట. వాటిల్లో గడ్డగడితే ఇంకా కష్టం అనమాట. వాటిని అసలు ఆపరేషన్ చేయాలంటే చూడండి ఎంత మన క్యాపిలరీస్ అంటేనే కేసి నాళికలు అంటారు. అంటే మన వెంట్రుక ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటాయి. అలాంటి వాటిల్లో బ్లడ్ క్లాట్ అయితే అసలు ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఊహించండి. ఊహించడానికి చాలా భయంగా అనిపిస్తుంది కదా. అంత అసలు అదేంటి, ఆ క్యాపిలరీస్ లో బ్లడ్ క్లాట్ అయితే దాన్ని ఎలా క్లియర్ చేసుకోగలమని. సో అవన్నీ రాకుండా మనం జాగ్రత్తగా మన ఆహార విషయం, మాక్సిమం ఆహార విషయమేనండి. ఇంకా గుడ్ ఏంటంటే పీవీహెచ్ లో ఉన్న వాళ్ళకి ఆహారంలో జాగ్రత్త పడితే చాలు. ఎందుకంటే మిగతావన్నీ కూడా మనం పీవీహెచ్ ఎలాగో పాటిస్తున్నాం కాబట్టి, బ్లాక్ మ్యాజిక్ అని, డార్క్ ఎనర్జీస్ అని, సోల్స్ అని, శాపాలు కానీ ఇవన్నీ మనకి ఇవి క్లియర్ అయిపోతున్నాయి. మనం ఆహార విషయంలో కనుక మనం తప్పకుండా జాగ్రత్త వహిస్తే కనుక వీటి నుంచి మనం జాగ్రత్త వహించవచ్చు. అలాగే
మనకి ఇందాక చెప్పుకున్నాం. ఇది మనకి రక్తము శరీరాన్ని లోపలికి ప్రవహించడానికి, కిందకి రావడానికి 120 స్పీడ్ అంటే సిస్టోలిక్ తో వస్తుంది. అలా పైకి రావటానికి డయాస్టోలిక్ 80తో వస్తుందన్నమాట స్పీడ్ తో. ఈ ప్రవాహంలో కనుక ప్రవాహంలో ఏదైనా అడ్డంకులు వెళ్ళేటప్పుడు ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని వెరికో వెయిన్స్ అంటారండి. ఈ ప్రవాహం పైకి వెళ్ళేటప్పుడు ఏదైనా అడ్డొస్తే కనుక దాన్ని వెరికో వెయిన్స్ అంటారనమాట. మనం చేతులను కాళ్ళని నొక్కామనుకోండి, ఎక్కడైనా చేతులు పైనకి ఇలా నొక్కితే ఇంజెక్షన్స్ చేస్తుంటారు చూసారా, వెయిన్ కనిపించట్లేదు అంటుంటారు. ఐఎం అనమాట. ఐఎం అంటే ఇంజెక్షన్స్ చేసేటప్పుడు ఇంజెక్షన్ టు ద మజిల్, అంటే మన కండరాలకి చేస్తారు మజిల్. ఐవి అంటారు. ఐవి అంటే ఇంజెక్షన్ టు ద వెయిన్స్ అనమాట. అది వెయిన్ లోకి ఇచ్చిన ఇంజెక్షన్ త్వరగా పనిచేస్తుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది కదా, అది తొందరగా పనిచేస్తుంది. అలాగే వెయిన్స్ అనమాట. ఇవి మనకి ఇలా నొక్కుకున్నప్పుడు కనిపించేవి మనకి వెయిన్స్ అనమాట. ఈ వెయిన్స్ వీటిల్లో ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ముందుకు చూపించు వందన ఒక్కసారి. ఈ వెయిన్స్ ఏవైనా ఉన్నాయో, ఈ బ్లూ కలర్ది వెయిన్స్ లోపల ఆర్టరీస్ అనమాట, అంటే సిరలు ధమనులు. దీని లోపల ఇవి ఉంటాయి అనమాట. ఈ వెయిన్స్ లోపల ఈ ఆర్టరీస్ ఉంటాయి అనమాట. అలాగే మనం ఏదైనా ఒక చిన్న సూది గుచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి జస్ట్ ఇలా గుచ్చుకున్నాం అనుకోండి ఏదైనా సూది, అది వెయిన్స్ మీద గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, రక్తము కిందకు వస్తుంది, ప్రవహిస్తుంది. అదేమి ఇదవదు అనమాట. రక్తం ఇలా ఇలా మనకి ఏదైనా గుచ్చుకోగానే ఏమవుతుంది, కిందకి ఇలా కారుతుంది కదా రక్తం, అది కింద. అదే మన లోపలికంట ఆర్టరీస్ లోపలికి గుచ్చుకున్నాం అనుకోండి, ఇలా పైకి చిమ్ముతుంది రక్తం. అది వెయిన్స్ కి ఆర్టరీస్ కి తేడా అనమాట. ఇలా ఇలా ఉంటుంది. జస్ట్ మీకు ఒక ఐడియా రావాలని పెట్టాము. వెయిన్ అండ్ ఆర్టరీస్ ఇట్లా ఉంటాయి అనమాట. లోపల అన్ని పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఇన్నర్ లేయరు, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఎందుకు రాదు అంటే గనక, మనకి వెయిన్స్ లోపల నుంచి బ్లడ్ కిందకి ఎందుకు కారుతుంది అంటే కనుక, వీటిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయండి. రక్త ప్రవాహాన్ని ప్రెషర్ తో రానియకుండా చూస్తుంటాయి అనమాట. చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి అనమాట. కానీ ఆర్టరీస్ లో ఇలాంటి వాల్స్ ఏమి ఉండవు. ఆర్టరీస్ లో చాలా స్పీడ్ గా అనమాట, స్పీడ్ గా రక్త ప్రవాహం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆర్టరీస్ కి అలాంటి బాల్స్ ఏమి ఉండవు. ఈ వెయిన్స్ లోనే చిన్న చిన్న బాల్స్ ఉండి రక్త ప్రవాహాన్ని ఎక్కువగా కింద కారనీయకుండా చేస్తుంటాయి అనమాట. ఈ వెయిన్స్ లో ఉన్న వాల్స్ ఏవైతే మనకి రక్త ప్రవాహము రావడానికి చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి అని చెప్తున్నాం కదా, అవి కనుక సరిగ్గా పనిచేయకపోతే కనుక రక్త ప్రవాహం అక్కడ ఆగిపోతుంది. అది మనకి వెరికో వెయిన్స్ రావడానికి కారణమవుతుంది. అంటే ఏదైతే ఆ వాల్ పనిచేయక, రక్త ప్రవాహం సరిగ్గా పనిచేయక ఆ వెయిన్స్ అన్ని ఇలా వంకర్ టింకర్ గా ఉంటాయి అనమాట. వంకర్ టింకర్ గా ఉండి అది మనకి వెరికో వెయిన్స్ అవుతుంది. నెక్స్ట్ చూపించు. ఇలా చూసారా, అలా వంకర టింకర్ గా అయిపోతాయి అనమాట. నార్మల్ వెయిన్స్ చూసారు, నార్మల్ గా కాల్ చూసారా మనకి ఎలా ఉందో, ఈ పక్కన వెరికో వెయిన్స్ చూడండి ఎలా ఉన్నాయో. వెరికో వెయిన్స్ వచ్చిన వాళ్ళందరికీ అలా ఉంటుంది అనమాట. చాలా కష్టమండి పాపం, కాళ్ళు అసలు ఉబ్బిపోతాయి, వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం ఉంటుంది. వెరికో వెయిన్స్ ఉన్న వాళ్ళకి మనకు తెలియదు కానీ చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఎవరికి ఎక్కువ వస్తుందంటే కనుక, ఎక్కువగా కూర్చుని ఉన్నాయి వాళ్ళకి, అలాగే నిలబడి పనిచేసే వాళ్ళకి కూడా వస్తుంటుంది. అందుకని కూర్చున్నా నుంచున్నా కూడా పని చేస్తున్నప్పుడు మధ్య కూర్చుని చేసేవాళ్ళు మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవటం, నుంచుని పని చేసేవాళ్ళు కాళ్ళు కదులుస్తూ ఉండటం, ఇలా చేస్తే కనుక కొంచెం మటుకు రిలాక్సేషన్ అక్కడ ఉన్న, అంటే అది అలా మనం ఏపి పని చేయకుండా అలా ఉన్నప్పుడు అలా నిలబడిపోకుండా మనం కొంచెం కొంచెం కదులుస్తూ ఉంటే కనుక ఏదైనా క్లాట్ ఏర్పడుతున్నా కూడా అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వెరికో వెయిన్స్ అండి. దీన్ని ఎలా హీలింగ్ చేసుకోవాలంటే కనుక, ఏదైతే కాలుకుందో మీకు ఆ కాలు చక్రాన్ని హీలింగ్ కండిషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ కాలు చక్రాలో ఎన్న బ్లాక్స్ ఉన్నాయో అని చూసుకుని, ఎనర్జీ బ్లాక్స్, వాటిని బ్లేజ్ అండ్ బర్న్ చేసేసి, తర్వాత ఆ కాలి చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏ కాల్లో ఉందో ఆ కాల్లో హీలింగ్ వ్యాన్ దయచేసి నా కుడి కాలులో ఉన్న వెరికో వెయిన్స్ ని హీల్ అండ్ కండిషన్ చేయి. ఇప్పుడు హీల్ లేదండి, హీల్ అండ్ కండిషన్ చెయ్యి అని చెప్పి హీల్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే మనం చేసుకోవడం మొదలు పెడితే ప్రాబ్లం తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. ఎక్కువైపోయాక ఎవరు ఏం చేయలేరండి వాటిని. ఎవరు మనం హీల్ చేసుకున్నా కూడా చాలా చాలా కష్టం అవి హీల్ అవటం అనేది. సో అసలు మనం తక్కువగా ఉన్నప్పుడు వాటిని నివారించడానికి ప్రయత్నించాలి, లేదా రాకుండా చూసుకోవాలి. మనం పని చేసుకుంటున్నప్పుడు కొంచెం
దాన్ని ఏమంటారు, స్పృహతో పని చేసుకోవాలన్నమాట. ఏదైనా పని చేసుకునేటప్పుడు ఎక్కువసేపు కూర్చోకుండా, ఎక్కువసేపు నుంచోకుండా, మధ్య మధ్యలో జస్ట్ అటు ఇటు మూవ్ అవుతూ చేస్తూ ఉంటే గనక మనం వాటిని రాకుండా చేసుకోవచ్చు. అసలు ఇవి రావటానికి ఏం కారణాలు అంటే కనుక, మనం బాగా అతిగా చల్లగా ఉన్న నేల మీద నుంచుని ఎక్కువసేపు పని చేసినా కూడా వస్తాయిటండి. ఓకే. సో, ఎవరైనా అలా ఉన్నవాళ్ళైతే చెప్పులేసుకోండి చక్కగా. చెప్పులేసుకొని చేయండి. అలా పని చేసేవాళ్ళు, మేమన్నా చల్లగా ఉన్న చోట చేస్తున్నామండి అనుకున్న వాళ్ళు చెప్పులేసుకోండి కంపల్సరీగా. అలాగే శరీరానికి సరైన వ్యాయామం లేకపోయినా వస్తాయి. అలాగే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నది ఎమోషన్స్. ఎమోషన్స్ మూల గూడా ఈ వెరికో వెయిన్స్ వస్తూ ఉంటాయండి. శరీరంలో అసిడిటీ లెవెల్స్. అసిడిటీ చూసారా? ఈ అసిడిటీ అనేది ఎంత మాయదారనమాట. ప్రతిదానికి ఎమోషన్స్ ఎలాగో ఈ అసిడిటీ గూడా ప్రతి జబ్బుకి దాని మధ్యలో నేను కూడా ఉన్నానని వస్తుందనమాట. ఈ అసిడిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఈ వెయిన్స్ ఏదైతే సిరలని చెప్పుకుంటున్నామో వాటి గోడలు వీక్ అవుతాయిట. వీక్ అయినప్పుడు అది అక్కడ అలా రావటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ వెరికో వెయిన్స్ రావడానికి గల కారణాలు. హీలింగ్ చెప్పుకున్నాం గదండీ! జస్ట్ ఆ కాలు యొక్క అరికాలు చక్రంలో నేను బ్లాక్ ఉందేమో చూసుకోండి. దాన్ని బ్లాక్‌ని తీసేసిన తర్వాత ఆ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేసుకోండి. తర్వాత ఏ కాలులో ఉందో ఆ కాలులో ఉన్న వెరికో వెయిన్స్‌ని హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. ఇది వెరికో వెయిన్స్ గురించండి. తర్వాత థ్రాంబోసిస్ అంటే గనక వెయిన్స్‌లో సిరల్లోని రక్తము పైకి ప్రవహించకుండా గడ్డకట్టడం అన్నమాట. దీనివల్ల ఈ ఎక్కడైనా ఇలా గడ్డకట్టేసాయనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్‌కి అంతరాయం ఏర్పడుతుంది కదా! దీన్నే రక్తం గడ్డకట్టడం అంటారనమాట. ఎందుకు కడుతుంది అసలు శరీరంలో రక్తం గడ్డకట్టడం అంటే, ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, మనకి నల్లగా అయిపోయి అక్కడ ఒక గడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది కదా! సో, ఏదైనా శరీరంలో దెబ్బ తగలటం వలన, లేతే ఎవరైనా కొడతారు గదా! కొట్టినప్పుడు గూడా మనకి ఈ ఈ రక్తనాళాలకి తగిలి లోపల క్యాపిలరీస్ ఏదైతే కేశనాళికలు బ్లడ్‌ని మనకి ప్రవహింపజేస్తాయి అనుకున్నామో వాటికి దెబ్బ తగిలినప్పుడు కూడా రక్తం గడ్డకడుతుందనమాట. ఈ విధంగా గడ్డకట్టిన రక్తం ఏమవుతుందంటే హ్మ్. ధమనులు, సిరలు, క్యాపిలరీస్‌కి చాలా నష్టం కలుగజేస్తుందని. అంటే ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్‌కనమాట. వీటికి బాగా నష్టం కలుగజేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి చిన్న చిన్న గడ్డకట్టింది చిన్న చిన్న పార్టికల్‌గా విడిపోయి ఈ రక్తం ద్వారా ప్రవహిస్తాయండి. ప్రవహించి ఒక్కొక్కసారి గుండె దగ్గరికి వెళ్లి అక్కడ ఇరుక్కుపోతూ ఉంటాయన్నమాట. అక్కడ గూడా మనకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ గుండె దగ్గరే మనకి రక్తం ఇలా గడ్డకట్టుకుపోయింది ఇరుక్కుపోతే చాలా ప్రాబ్లమ్ వస్తుంటండి. అలాగే సిరలు మనకి వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో గనక రక్తం గడ్డకడితే దాన్ని ఏదో విధంగా చేసుకోవచ్చు. కానీ లోపల ఆర్టరీస్‌లో కనుక మనకి రక్తం గడ్డకడితే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సొస్తుంది. అసలు ఈ రక్తం ఎలా గడ్డకడుతుంది? మామూలుగా సరఫరా జరిగిపోతుంది కదా! ప్రతిరోజును. ఎందుకు గడ్డకడుతుంది అనేది ఇందాక చెప్పుకున్నాం మనం ఒకసారి దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రవాహం జరుగుతుంది గదండీ! మనం చూసామా మనకేదన్నా గూడా చిన్న దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఏదైనా కోసుకుందనుకోండి, ఇక్కడ రక్తం ప్రవహిస్తుంది. తర్వాత కొంచెం సేపటికి దాని చుట్టూతా ఒక గట్టిగా ఒక లేయర్ ఏర్పడుతుంది. లేయర్ ఏర్పడి నెమ్మదిగా రక్త ప్రవాహం ఆరిపోద్ది. గట్టిగా ఉంటుంది గానీ, అది వాటిని ప్లేట్‌లెట్స్ అంటారనమాట. ఏదైతే మనం దెబ్బ చుట్టూతా మనకి ఇలాగా ఒక గోడలాగా గట్టిగా ఒకటి ఆ రక్త ప్రవాహాన్ని ఆపటానికి అవి ప్లేట్‌లెట్స్ అంటారు వాటిని. ప్లేట్‌లెట్స్ అలా ఏర్పడతాయన్నమాట. ఏర్పడి ఆ రక్త ప్రవాహాన్ని ఆపిస్తాయన్నమాట. అలాగే ఈ రక్త ప్రవాహాన్ని ఆపడానికి ఆ ప్లేట్‌లెట్స్ అన్నీ గూడా ఒక సమూహంగా ఏర్పడి ఆ రక్త ప్రవాహాన్ని ఆపుతాయి. తర్వాత వాటి పని అయిపోయాక యాక్చువల్‌గా ఇవి కరిగిపోవాలన్నమాట. ఇవి కరిగిపోతే వెల్ అండ్ గుడ్. మనకి రక్త ప్రవాహం సరిగ్గా జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కరిగి ప రక్త ఇవి కరిగిపోకుండా ఈ రక్తంతో పాటు ఇందాక మనం రక్తంతో పాటు ప్రవహించి ఒక్కొక్క చోట ఆగిపోతాయండి. ఆగిపోతే అప్పుడు మనకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. ఇది కొన్ని చోట్ల ఆగుతుంటే అవి మనకేమి ఇబ్బంది కలిగించవు. కానీ ముఖ్యమైన అవయవాల దగ్గరికెళ్లి ఆగిపోయినాయనుకోండి, అదే రక్త ప్రవాహంలో రక్తం ప్రవహించకుండా అక్కడ గడ్డ కట్టేస్తే గనక ఎక్కడ గడ్డ కట్టిందో అక్కడి నుంచి పైకి మనకి రక్త సరఫరా జరగదు కదా! జరగనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఇవి అసలు ఎందుకు మిగతా కారణాలు ఏంటి? దెబ్బ తగలటం వలన ఒకటని చెప్పుకున్నాము. దెబ్బలు తగలటము, అలాగే ఏదైనా ఎవరైనా కొట్టినప్పుడు అనుకున్న అలాగే విమానాల్లో ఎక్కువ ప్రయాణించే వాళ్ళకి కూడా ఇలాగ రక్తం గడ్డకడుతూ ఉంటుందండి. అలాగే అధిక బరువు, లేకపోతే శరీరం లోపల బయట ఏదన్నా బ్లడ్ దెబ్బలు తగిలినప్పుడనమాట. దీంట్లో శివ సార్ ఏం చెప్పారంటే మనకి ఒకసారి ఒక లేడీ
చాలా బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడకి పీరియడ్స్ వచ్చేట. పీరియడ్స్ అయిపోయినాక కూడా ఆవిడకి బ్లీడింగ్ ఆగలేదట. చాలా ఇబ్బంది పడింది. చాలా మంది డాక్టర్స్ చెప్తే వాళ్ళు హార్మోనల్ టాబ్లెట్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇవ్వటం వల్ల ఆవిడ వెయిట్ పెరిగిందే కానీ ఆవిడ సమస్య తీరలేదు. తర్వాత అప్పుడు ఎవరో పీవీహెచ్ గురించి చెప్పినప్పుడు ఆవిడ శివాసాన్ని కన్సల్ట్ చేస్తే అది ఒక సోల్ అటాచ్మెంట్ మూలంగా అలా జరుగుతుంది అని చెప్పి ఆ సోల్ అటాచ్మెంట్ ఆ ఇన్ఫర్మేషన్స్ చదివించిన తర్వాత సోల్ అటాచ్మెంట్ రిమూవ్ చేశాక ఆవిడకి అది తగ్గిపోయింది. సార్ ఏమంటారంటే ఇవన్నీ కూడా మనకి డాక్టర్స్ కి మామూలుగా వాళ్ళు మన ఫిజికల్ గా చూస్తుంటారే కానీ ఇన్ డెప్త్ గా చూడకుండా వాళ్ళు సోల్ గురించి వాళ్ళు మాట్లాడరు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో డాక్టర్స్ లాంటి వాళ్ళు కూడా ఇది సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా మంచిది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనేది శివ సార్ ఎప్పుడు చెప్తుంటారనమాట. కానీ ఎంతమంది నేర్చుకుంటారండి? ఎవరు నేర్చుకోరు. మేము డాక్టర్స్ మాకేంటి ఈ ఇతర వాటి గురించి తెలుసుకోవాల్సిన పని అనుకుంటారు. సో చిన్న చిన్న ఒకసారి ఇలాంటివన్నీ కూడా మనకి మనము ఇంగ్లీష్ వైద్య విధానం ద్వారా మన సమస్యను ఐడెంటిఫికేషన్ ఏదైతే చేసుకోగలుగుతామో చేసుకునే దాన్ని మనం హీలింగ్ ద్వారా తగ్గించుకోవచ్చు. చాలా 90% తగ్గించుకోవచ్చు. రెగ్యులర్ గా హీల్ చేసుకుంటే, రెగ్యులర్ గా ఎఫర్మేషన్స్ చదివి రెగ్యులర్ గా హీల్ చేసుకుంటే అన్నమాట. అలాగే సార్ ఇంకోటి కూడా చెప్పారు నాకు. ఇండోనేషియాలో అండి కేరోక్ అనే అదిట వాళ్ళకి మైగ్రేన్ అయిపోయింది అనుకోండి, ఒక కాయిన్ తీసుకుంటారట. కాయిన్ తీసుకుని మెడ పైన ఇలా గట్టిగా ఆ గీకే శబ్దము మనకు వినిపిస్తుందిటండి. అంత ఇదిగా గీకుతారట. అలా గీకితే మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది అనేది వాళ్ళ విశ్వాసం అట. ఆ గీకినప్పుడు అసలు లోపలకంట వెళ్తే అసలు మనకి ఎన్ని రక్తనాళాలు దెబ్బతింటాయండి. అసలు అవన్నీ ఎంత రక్తం గడ్డగట్టుకుపోతుంది. అసలు వాళ్ళు ఏంటో మరి అలా గీగుతారు అని చెప్తారు. కానీ సార్ చెప్పారు అలా చేయటం మూలంగా కూడా అదేం తగ్గదు. చాలా మంది కానీ మేము ఇలా హీల్ చేస్తాము, మా దగ్గరికి రండి అని చెప్పినా కూడా రారటండి వాళ్ళు. మూఢ విశ్వాసం అనుకోండి ఏదన్నా కూడాను. చాలా మంది రారు. చెప్పినా కూడా మైగ్రేన్ నొప్పి మా దగ్గర 2 నిమిషాల్లో తగ్గిపోతుంది అని చెప్పినా కూడా రారు. వాళ్ళు దాంట్లోనే వాళ్ళు విశ్వాసం ఉంది వాళ్ళకి, తగ్గుతుంది అనేది. అంత మూర్ఘంగా అలా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దాని ద్వారా వాళ్ళ శరీరానికి వాళ్ళు ఎంత నష్టం కలిగిస్తున్నారు అని చెప్తారనమాట. సో కొంతమంది విశ్వాసం అనమాట. ఒకసారి శివ సార్ ఒక ఆవిడని బలవంతంగా తీసుకొచ్చి నేను మీకు హీల్ చేస్తాను, మీకు తగ్గకపోతే వెళ్ళి మీరు మీ విధానాన్ని మీరు పాటించండి అని చెప్పి ఆవిడని తీసుకొచ్చినప్పుడు ఆవిడకి హీల్ చేశారట. చేస్తే ఒక 2 minutes లో ఆవిడ నొప్పి తగ్గిపోతే ఆవిడ అలా నిల్చుండిపోయిందంట. నిజమా కాదా అనేది భ్రమలో అసలు అలా నిల్చుండిపోయింది ఆవిడ. తర్వాత ఆవిడ చెప్పిందట, నిజంగానే మీరు చెప్పింది తగ్గిపోయింది అని చెప్పి ఆవిడ చెప్పిందట. కానీ ఆవిడకి తగ్గింది కదా అని ఇంకెవరు రాలా. అలా అంటే వాళ్ళ మూఢ విశ్వాసం అదే అనమాట. వాళ్ళకి ఉన్న మూఢ విశ్వాసం ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఈ గడ్డకట్టిన బ్లడ్ మనకి ఇక్కడ చూసారా, గడ్డకట్టిన బ్లడ్ రక్త సరఫరాలో ఎంత అంతరాయం కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ గడ్డకట్టడం వల్ల సమస్యలు ఏంటంటే, గడ్డకట్టిన చోట మనకి ఆక్సిజన్ సరఫరా ఉంటదండి. అంతే కదా. మనం గడ్డ కట్టేస్తే ఏమవుతుంది, రక్త ప్రవాహం ఉండదు. మనం ఏమైతే చెప్పుకున్నామో రక్తము మన లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని ఫిల్టర్ చేసుకుని ఆక్సిజనే వస్తుంది మనకి మిగతా కణాలకి అన్నిటికీ. మరి రక్త సరఫరా జరిగినప్పుడు మన కణాలకి ఆక్సిజన్ అందదనమాట. అలాగే కణాలకు కావాల్సిన విటమిన్లు, గ్లూకోజు ఇవి కూడా అందవు అనమాట. ఇవి ఎప్పుడైతే అందలేదో అక్కడ ఉన్న కణాలు సరిగ్గా పనిచేయవు అనమాట. ఇలా కణాలకి వాటికి కావాల్సిన ఆహారం అందకపోతే ఏమవుతుంది, అవి అక్కడ టాక్సిక్ ఎనర్జీ పేరుకుపోతూ ఉంటుంది అనమాట. టాక్సిక్ ఎనర్జీ అలాగే కణాలు చనిపోతాయి. కణాలు ఎప్పుడైతే శరీరంలో ఉన్న ఎక్కువ కణాలు చనిపోతూ ఉంటాయో అవి అంటే రెగ్యులర్ ప్రాసెస్ లో చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. కానీ అనవసరంగా చనిపోయాయి అంటే అవి పుట్టడానికి మళ్ళీ టైం తీసుకుంటూ ఉంటాయి కదండి. అప్పుడు అక్కడ మనకి మొద్దు పారిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి రక్తం థ్రాంబోసిస్ అంటారనమాట వీటిని. ఇది థ్రాంబోసిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, రక్తం కట్టడం. సింపుల్ గా థ్రాంబోసిస్ అంటే మనకి రక్తం కట్టడం అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఫిజికల్ హార్ట్ ఎలా హీల్ చేసుకోవాలన్నది చెప్పుకున్నామండి. ఫిజికల్ హార్ట్ అంటే ఫస్ట్ ఫిజికల్ హార్ట్ కి ఏదైనా ప్రాబ్లం, ఫిజికల్ హార్ట్ అంటే ఏం లేదు, మన గుండె. ఫిజికల్ హార్ట్ అంటే మన అనాహత చక్రాన్ని కూడా మనం హార్ట్ చక్ర అంటాం కాబట్టి రెండిటికి వేరియేషన్ కనిపించడానికి ఫిజికల్ హార్ట్ అంటారు దాన్ని. అలాగే ఎవరైనా బాగా ఎమోషన్స్ ఇవన్నీ బాగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి.
ఈ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు దానికి కారణం మన ఫిజికల్ హార్ట్, మన హార్ట్ చక్రానా? కదా! ఒకసారి ఆలోచించండి. మన ఫిజికల్ హార్టా? మన హార్ట్ చక్ర, మన ఏదైతే అనాహత చక్రం అనుకున్నామో అదే అదే కారణం అంటే మన అనాహత చక్రమే ప్రాబ్లం. అనాహత చక్రం ద్వారానే మన ఎమోషన్స్ ఇదవుతాయండి. ఫిజికల్ హార్ట్ అదొక మనకి ఓన్లీ అది మన వాస్కులర్ సిస్టమ్ అంటే రక్తాన్ని సరఫరా చేసేదన్నమాట. 24 గంటలు పనిచేస్తుందన్నమాట. దానికి ఎమోషన్స్ కి సంబంధం లేదు. మన ఏదైతే మన అనాహత చక్రం అనుకున్నామో దానికే సంబంధం మనం ఎమోషన్స్ తో ఇప్పుడు కూడా. సో ఫస్ట్ మనం ఫిజికల్ హార్ట్ హీల్ చేసుకునేటప్పుడు సోల్ అటాచ్మెంట్ ఉందా లేదా అనేది సెన్స్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ ఫిజికల్ హార్ట్, ఆ సోల్ అనేది మన ఫిజికల్ హార్ట్ ని ఏదైనా ఎఫెక్ట్ చేస్తుందా అనేది సెన్స్ చేసుకోవాలి. సెన్సింగ్ రావట్లేదు, మేడమ్స్ అడిగితే చెప్తారు. ఎవరైనా టీచర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్తారు మీకు. లేదండి మేము అడగలేము, మాకు కుదరటం లేదు అనుకున్నారనుకోండి, మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంది, సింపుల్ గా అఫర్మేషన్స్ చదవండి, క్యాలెండర్ ముందు కూర్చోండి. మీకు ఏదైనా ఒక సమస్య, మీకు ఒక ఆర్గన్ లో సమస్య ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా సోల్ అటాచ్మెంట్ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పి చదువుకోండి. ఓకే, సింపుల్ అది. అలాగే సెన్సింగ్ చేసుకుని బ్లాక్ మ్యాజిక్ వల్ల ఏమన్నా హార్ట్ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే వైట్ మ్యాజిక్ ఉందనుకోండి, ఇలా ఏమైనా ఉన్నాయి, మీరు బ్లెస్సింగ్స్ లో ప్రతిరోజు చేస్తున్నాం మనం ఇప్పుడైతే. లేదు మేము ప్రతిరోజు మేము పాల్గొనట్లేదండి అన్నారనుకోండి, మనం శివ సార్ చేసినప్పుడు కూర్చోండి. 4 times చేస్తుంటారు కదా ఆయన. శివ సార్ చేసేటప్పుడు మీరు బ్లెస్సింగ్స్ లో కూర్చోండి. అలాగే ఆరా క్లెన్జింగ్ చేసుకోండి, ఇడా పెంగ్లా చేసుకోండి. అన్ని మన 11 ప్రధాన చక్రాలు కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఎడమ అరిచేతి చక్రాన్ని మనకి సామాన్యంగా బీపీ ఉన్నప్పుడు గానీ, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గానీ ఈ ఎడమ అరచేతి చక్ర బ్లాక్ అయి ఉంటుంది. ఎవరికైనా సరే బ్లాక్ అయి ఉంటుంది. అదొకసారి బ్లాక్ ఉన్నా లేకపోయినా మీరు ఒక 4 రోజులు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నామండి అంటారు. ఒక్కొక్కసారి మనం బయటకు వెళ్తాం, కుదరదు. ఒక 10 రోజులు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, నెక్స్ట్ 11వ రోజు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రతి చక్రాల్లో ఉన్న ఎనర్జీ బ్లాక్ ని బ్లేజ్ అండ్ బర్న్ చేసి తర్వాత హీలింగ్ చేసుకోవడం మొదలు పెట్టండి. బ్లాక్ అయ్యాయో లేదో సెన్స్ చేసుకోవడం రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు మీరు సెన్స్ చేసుకుని దాని ప్రకారం చేసుకోండి. సో మన ఎడమ అరచేతి చక్రాన్ని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. అలాగే ఫిజికల్ హార్ట్ చక్రాన్ని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. అలాగే మన గుండెలో ఉన్న 4 పంప్స్ అనండి, వాల్స్ అనండి, ఆర్టరీస్ అనండి, వెయిన్స్ ఏదో ఒకటి అనండి, 4టిని ఒకదాని తర్వాత ఒకటి హీల్ అండ్ కండిషన్ చేసుకోండి. ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, మొదటి వాల్ నుంచి సెకండ్ వాల్ కి, సెకండ్ వాల్ నుంచి థర్డ్ కి, థర్డ్ నుంచి ఫోర్త్ కి వెళ్తుంది. అంటే దీంట్లో ప్రధానంగా మనకి బాగా వర్క్ చేసేవి 24 మనకి సెకండ్ అండ్ ఫోర్త్ బాగా మన హార్ట్ లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఏదైనా కరోనరీ వాల్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో కూడా ఏదైనా బ్లాక్స్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో వాటిని కూడా హీల్ అండ్ చేసుకోండి. ఆర్టరీస్ లెఫ్ట్ రైట్ రెండింటిని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోండి అనమాట. లేదు వాటిల్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయని మీకు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు యాంజియో తీయించుకున్నప్పుడు మీకు ఇక్కడ బ్లాక్ ఉందండి, అక్కడ బ్లాక్ ఉందండి అనేది చెప్తారు కదా, ఆ బ్లాక్ ప్రకారం మీరు హీల్ అండ్ వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో దాని ప్రకారం మనం హీల్ అండ్ కండిషన్ చేసుకోండి. చాలా సింపుల్ గా మీకు ఈజీ. అది ఎప్పుడైతే డయాగ్నోస్ చేశారో అది హీల్ చేసుకోవడం చాలా తేలిక అనమాట. మనం తెలియకుండా మనం మొత్తం చేసుకోవాలి, తెలిస్తే సమ్ పర్టికులర్ గా వాటిని హీల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీటిని మనకి ఏదైనా బ్లాక్స్ ఉన్నప్పుడు గ్లేజ్ అండ్ మొన్న మేడం కూడా చెప్పారు, గ్లేజ్ అండ్ బర్న్ చేయనప్పుడు లేజర్ లా పనిచేస్తూ కరోనరీ ఆర్టరీ ఉన్న బ్లాక్ ని గ్లేజ్ అండ్ బర్న్ అని చేయనప్పుడు, లేజర్ అంటే లేజర్ బీమ్ అనేది మనకు చిన్న చుక్క అనమాట. ఎంత ఫుల్ స్టాప్ పెడతాం చూసారా, అంత చుక్కలా ఉంటుంది లేజర్ బీమ్ అనేది. అప్పుడు వ్యాండ్ కూడా మీరు జస్ట్ అంతే ఆ చిన్న చుక్కలాగా ఇలా 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 తిప్పాలి అంతే. అంత చిన్నగా అంటే ఆ ప్రెషర్ అంతా అక్కడికి వెళ్తుంది అనమాట. అంత చిన్నగా ఇలా తిప్పుతూ ఉంటే గనక అంతగా తిప్పి హీల్ చేసుకోవాలన్నమాట. అలాగే సింపుల్ మనం హార్ట్ చక్ర, మన అనాహత చక్రం దేనికి గురవుతుందని చెప్పాము, ఎమోషనల్ కదా, ఎమోషన్స్ ని కూడా బర్న్ అండ్ ప్లేస్ చేసుకోవాలన్నమాట వీటిల్లో. అందుకని మనకి ఫస్ట్ హీలింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆరా క్లెన్జింగ్, ఇడా పెంగ్లా చేసుకుని అన్ని శరీరాల్లో ఉన్న ఎమోషన్స్ ని
అది ఎమోషనల్ బాడీలో ఉన్న అన్నిటినీ కూడా మనం బ్లేజ్ అండ్ బర్న్ చేసేసుకుంటే ఫస్ట్ చేసుకుని తర్వాత మీరు ఎప్పుడైతే హీలింగ్ మొదలు పెట్టారో అది ఈజీ అవుతుంది. మళ్ళీ మధ్యలో ఎమోషన్స్ అంటే ఆల్రెడీ ఎమోషన్స్ ఉండి మనం హీల్ చేసుకున్నాం అనుకోండి, అది పెద్ద హీల్ అవ్వదు. సో ఫస్ట్ వాటిని అన్నిటిని క్లియర్ చేసుకుని అంటే అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వచ్చి ఒకేసారి మనం హీల్ చేసుకుంటే కనుక చాలా ఈజీ అవుతుంది. సో అలా ఎమోషనల్ ఫ్రీడమ్ హీలింగ్ చేసుకోండి, లేకపోతే ఎమోషన్స్ ని వాటన్నింటినీ కూడా బ్లేజ్ అండ్ బర్న్ చేసుకోండి. ఓకే, ఆహారం ముఖ్యమైనది. శివ సార్ ఎప్పుడు చెప్పేది ఆహార విధానంలో మార్పు చేసుకోవాలి. అలాగే రోజు కనుక మీరు బెడ్ యోగా చేశారనుకోండి, మీకు అన్ని శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ కి చేసేది 15 నిమిషాలు అయినా శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ కి మనం హీల్ చేసుకుంటాం కాబట్టి అన్ని కూడా చక్కగా నీట్ గా పనిచేస్తాయి అన్నమాట. మనకి అన్నిటికీ ప్రెషర్ వస్తుంది, అన్నిటికీ ఒక విధమైన ఉత్తేజం వస్తుంది కాబట్టి ప్రతి ఆర్గాన్ కూడా సరిగ్గా పనిచేస్తుంది అనేది అన్నమాట. అలాగే మనకి ఇదేంటి గుండె మనలో ఉన్న రక్త ప్రవాహాన్ని ఎలా హీల్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఇందాక చెప్పక 4 పంపుల్ని హీల్ చేసుకోవాలని చెప్పాం కదా. దాని తర్వాత ఏంటంటే మనకి వీటిని బైకస్పిడ్ వాల్ను ట్రైకస్పిడ్ వాల్స్ అంటారు అనమాట. ఏది అంటే మన ఫస్ట్ వాల్ లోంచి సెకండ్ వాల్ లోకి వచ్చేటప్పుడు అక్కడ మనకి ఒక దాన్ని అంటారు ద్వారం అనండి, వాల్వ్ అనండి, అది అక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి సెకండ్ దానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది అనమాట, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. అలాగే బైకస్పిడ్ వాల్వ్ అని ఇక్కడ మనకి థర్డ్ నుంచి ఫోర్త్ కి వచ్చేటప్పుడు కూడా ఉంటుంది ఈ వాల్స్ అన్నమాట. వీటిని కూడా మనం హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. ఈ వాల్స్ కూడా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి వారం రోజులకు ఒకసారి రెగ్యులర్ గా చేసుకున్నా పర్వాలేదు అనమాట. అలాగే వ్యాండ్ని ఎప్పుడు కూడా హీల్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు ప్రతి ఆర్గాన్ని హీల్ చేసేటప్పుడు మీరు ఈ రైట్ సైడ్ మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, భుజానికి పక్కకి మీకు రైట్ సైడ్ కి పెట్టుకుని హీల్ చేసుకోండి. ప్రతి వాళ్ళు కూడా హార్ట్ ని హీల్ ఏదైనా ఆర్గాన్ హీల్ చేసుకునేటప్పుడు పక్కన పెట్టుకొని చేసుకోండి. అలాగే వాల్ లీకింగ్ అంటారు. వాల్ లీకింగ్ అంటే కనుక లీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. రక్తాన్ని పైకి పంప్ చేసేటప్పుడు వాల్ లోంచి లీక్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని లీకింగ్ వాల్వ్ అంటారు అనమాట. ఈ లీకింగ్ వాల్వ్ కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు కూడా ఏ వాల్వ్ ప్రాబ్లం ఉందో అంటే 1, 2, 3, 4 మీకు ఏ ప్రాబ్లం ఉందో దాని పేరు చెప్పి హీలింగ్ వ్యాన్ దయచేసి నా మొదటి వాళ్ళలో ఉన్న లీకేజ్ ప్రాబ్లమ్ ని హీల్ అండ్ కండిషన్ చేయి, 2వ వాళ్ళు, 3వ వాళ్ళు, 4వ అలా హీల్ చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారము రుచికరమైందేనా అనేది లాస్ట్ లో శివ సార్ చెప్పినప్పుడు మనం తీసుకునే ఆహారం రుచికరమైన ఆహారం తీసుకున్నాం. అవును, మనం రుచికరమైన ఆహారమే తింటాం కదా, లేకపోతే మనకి లోపలికి వెళ్తాయి కదా. కాకపోతే మీ నోటికి రుచికరమైనది మన శరీరానికి రుచికరం కాదు, అంతే కదా. మన నోటికి రుచికరమైనది మన శరీరానికి రుచికరం కాదనమాట. మన ఏవైనా అనండి, తీసుకునే కాఫీ అనండి, అలాగే నెయ్యి అనండి, చికెన్ అనండి, ఇలా ఇది వరకు ఏంటంటే చాలా లిమిటెడ్ గా యూసేజ్ ఉండేది. ఎవరైనా చికెన్ తినేవాళ్ళు ఉన్నారనుకోండి, జీతం వచ్చినప్పుడు మాత్రమే ఫస్ట్ ఒక ఆదివారమనో అప్పుడు వేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు తింటున్నాం. ఇదివరకు నా చిన్నప్పుడు మా మదర్ ఎప్పుడో టిఫిన్ అంటే మాకు ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ చేశారని చాలా గ్రేట్ గా చెప్పేదాన్ని నేను. అంటే ఎప్పుడో వారంలో ఒక రోజు, 10 రోజులకు ఒకసారి అలా చేసేవాళ్ళు మా మదర్. ఇప్పుడు ప్రతిరోజు టిఫిన్స్ తింటున్నాం, పూరి అంటున్నాం, చపాతి అంటున్నాం, ఇవన్నీ. అలాగే జంతికలు, అరిసెలు ఇవన్నీ కూడా ఏవైనా పదార్థాలు పిండి వంటలు చేసినప్పుడు ఇదివరకు ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు చేసేవాళ్ళు, లేదా పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వేసవి కాలంలో ఇంట్లో ఉంటారు కాబట్టి అప్పుడు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు మనం చేసుకోకల్లా బయట దొరుకుతున్నాయి కదా, చక్కగా వెళ్తున్నాం, డబ్బులు పెడుతున్నాం, తెచ్చుకుంటున్నాం, తినేస్తున్నాం. అవి ఎన్ని రోజుల క్రితం చేశారు, అవి ప్యాక్డ్ ఫుడ్ అయిపోయినాయి. ఎన్ని రోజుల క్రితం చేశారన్నది మనం అడుగుతాం. ఫ్రెష్ అయినా అంటే సూపర్ ఫ్రెష్ అండి, ఇప్పుడే తెచ్చాం ఇంకా చూడండి అంటాడు. సో ఇలా ఫ్రెష్ ఎన్ని రోజుల క్రితం ప్యాక్ చేయబడి ఉన్నాయన్నది మనం అంటే ఎవరు వ్యాపారం చేసుకునేవాడు వాడు వ్యాపారం కోసం చెప్పడు మనకి ఎన్ని రోజుల క్రితం చేశారు అన్నది. మనకు అవసరం తీరాలి కాబట్టి మనం తెచ్చుకుని తింటున్నాం. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, మంచూరియా ఇవన్నీ కూడా అన్నమాట. అలాగే కాకరకాయ చిప్స్, ప్రతిదీ చిప్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు. ఈ చిప్స్ ఇవన్నీ ఏంటంటే ఏవైనా చిప్స్ అనేది తిన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అధికమైన సాల్ట్, కారం 2 ఉంటాయి కదండి. సాల్ట్ అనేది బాగా ఉంటుంది చిప్స్ లో. సో ఇవన్నీ కూడా మనకి సరైన ఆహారం కదా. అలాగే మైదా వాడకం,
మైదా అస్సలు తినకండి. మాక్సిమం ఇప్పుడు మన ఆహార విధానాలు మార్చుకోకపోయినా కొన్ని మార్చుకోవచ్చండి. మైదా అనేది అసలు ఉపయోగించకండి ఎవరును ఇంట్లోను. మైదా మీరు మనందరికీ తెలిసే గదా! ఇప్పుడంటే ఇదివరకు మా చిన్నప్పుడు మైదా ఉడకబెట్టి గోడకి పోస్టర్‌లు అతికిచ్చేవాళ్ళు. దానికి రాసి దాన్ని గోడకి అతికిచ్చేవాళ్ళు. అలాగే ఆ మైదా మనం తిన్నప్పుడు ఎప్పుడైతే తింటున్నామో అది లోపల పేగులకి పట్టేసుకుంటుందటండి. డైజెస్ట్ అవ్వదు. అలాగే ఫ్రైస్ ఏదన్నా తిన్నా సరే, మామూలు మనం ఉడకబెట్టిన ఆహారం తినటానికి మనకు 24 అవర్స్ పెడితే, మనం ఏదైనా ఇప్పుడు ఏ ఫ్రై అయినా చూడండి, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఏ ఫ్రై అయినా తిన్న తర్వాత మన శరీరంలో అది డైజెస్ట్ అవ్వటానికి 1 వీక్ పడుతుందటండి. ఆ ఫ్రై ఐటెమ్ అనేది మన శరీరంలో డైజెస్ట్ అవ్వటానికి 1 వీక్ పడుతుంది. అందుకనే శివ సార్ గూడా ఏం చెప్తున్నారంటే చపాతీలు కూడా తినొద్దంటారు అసలు. ఏంటంటే మనం చపాతీ నీళ్లు పోసి కలుపుతున్నాం. చక్కగా కలుపుతున్నాం. మాయిశ్చర్ ఉంటుంది. కానీ దాన్ని పెనం మీద కాల్చేటప్పటికి అదేమవుతుంది? కొంచెం గట్టిగా అయిపోతుంది కదా! గట్టిగా అయిపోయి గట్టిగా ఉన్న పదార్థం లోపలికెళ్ళాక డైజెస్ట్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. మీరు చక్కగా ఏం చేస్తారంటే ఆ పిండితో దోసేసుకోండి. దోస అంటే మెత్తగా ఉంటుంది గదా! ఆ మెత్తగా ఉన్నప్పుడు అది తినండి. చపాతీ కంటే కూడా గోధుమ పిండి దోసేసుకొని తినండి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటుందన్నమాట. సో, శివ సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకతను వాళ్ళు వెజిటేరియన్స్ అట. అతను వెజిటేరియన్స్ అండి మేము. కానీ నాకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. నేనేమి మాంసము ఇలాంటివి ఏం తిననండి అని చెప్పారట. కానీ అతనికి గుండెలో 5 బ్లాక్స్ ఉన్నాయటండి. అతను రోజు మా వెజిటేరియన్స్ ఏం తింటాం రోజు? పప్పు, నెయ్యి ఇవే గదా తినేది. చూసారా? నెయ్యి గూడా ఎంత ప్రాబ్లమ్ వస్తుందో అది గోడల్లో ఇలా పట్టుకుపోతుందటండి. ఏదైనా నెయ్యి అది గోడల్లో పట్టుకుపోయి రక్త ప్రవాహానికి చాలా అడ్డు కలిగిస్తూ ఉంటుందట. అంటే మనం అధిక వినియోగం అన్నమాట. తింటున్నారు కాదు నేను తింటాను అంతకు తగిన ఇదివరకు వాళ్ళు తినేవాళ్ళంటే దానికి తగిన శారీరక శ్రమ ఉండేది ప్రతి వాళ్ళకి. శారీరక శ్రమ చేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఇప్పుడు మనకంత శారీరక శ్రమ లేదు కదండీ ఎవరికీను. ప్రతిదానికి బటన్ నొక్కుకోవటం వచ్చింది. అలాంటి లేని వాళ్ళు బయటికెళ్ళి కనీసం కాసేపు వాకింగ్ చేసి రండి. అది మనసుకి ఇంట్లో చేయకండి. వాకింగ్ అన్నాం గదా అని నేను డాబా మీదకెళ్ళి చేస్తాను. కుదరదు. బయటికెళ్తే ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ చేంజ్ వస్తుంది. అట్మాస్ఫియర్ చేంజ్ వచ్చి బయటికెళ్ళినప్పుడు అటు ఇటు చూసి మన సమస్యని మర్చిపోతాం. అటు కారెళ్తూ ఉంటుంది, ఇటెళ్తూ ఉంటుంది. లేకపోతే స్కూల్‌కెళ్ళాం. స్కూల్‌లో గ్రౌండ్ పిల్లలు ఆడుతూ ఉంటారు. అప్పుడు మన మైండ్ డైవర్ట్ అవుతుంది. మన ఎమోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఎప్పుడు కూడా వాకింగ్ అనేది బయటికెళ్ళి చేయాలి. కనీసం మీ ఇంటికి కొంచెం దూరంలో కన్నా వెళ్లి చేస్తే అది చాలా మనకి పాజిటివ్‌నెస్ ఇస్తుందన్నమాట వాకింగ్ బయటికి వెళ్లి చేస్తే. ఇంట్లో కంటే కూడా. ఇంట్లో తిరుగుతున్న దగ్గర నుంచి మళ్ళా సేమ్ రెడ్డొచ్చి మొదలాడని చెప్పి మళ్ళా అవే తిరుగుతూ ఉంటాయి. మనం ఇంట్లో ఎంత తిరుగుతామో మన లోపల ఉన్న ఆలోచనలు కూడా అంతే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా బయటికెళ్ళి వాక్ చేయడం మంచిదన్నమాట. ఓకేనండి. అలాగే ఈ మన అనాహత చక్రం భావోద్వేగాలకి నిలయం అని చెప్పాం గదండీ! ఇలా ఎక్కువ రోజులు అనాహత చక్రంలో భావోద్వేగాలు కనుక అక్యుములేట్ అయిపోతూ ఉంటే క్రమక్రమంగా ఏమవుతుందండి ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఒకళ్ళ మీద వచ్చాయనుకోండి మనకి. ఆ ఎమోషన్స్ ఎందుకొస్తాయి? ఎదుటివాడు మనకు తగినట్టు ప్రవర్తించలేదని, లేదా మనకు కావాల్సినట్టు పని చేయలేదని, మనకు కావాల్సిందేదో ఇవ్వలేదని, అందుకే కదా మనకు భావోద్వేగాలొచ్చేవి. ఎవరి మీదైనా గూడాను ఎమోషన్స్ అనేవి అందుకే కదండీ మాక్సిమము. మనకు తగినట్టు ఎదుటివాడు ప్రవర్తించట్లేదని. సో, దాన్ని మనం ఎప్పుడైతే క్లియర్ చేసుకోలేదో ఏమవుతుంది కొన్నాళ్ళకి ఎవరి మీదైతే మనం వచ్చినాయో వాళ్ళ మీద మనకి ఎఫెక్షన్ అనేది పోతుంది. వాళ్ళని క్షమించలేకపోతూ ఉంటాము. అలాగే జీవితం మీద అదే లైఫ్ పార్ట్నర్ అనుకోండి. ఇంకా లైఫ్ మీద ఆసక్తి లేకుండా పోతుంటదనమాట. ఒంటరితనం, కోపం, ద్వేషం ఆ ఎమోషన్‌ని క్లియర్ చేసుకోలేక ఏమవుతుంది అది పెరిగి పెరిగి ద్వేషం, కోపం, అసహనం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో, మాక్సిమం ఎమోషన్స్ వచ్చాయి అంటే గనక ఒకటే ఎప్పుడైనా వెంటనే క్లియర్ జేసుకోవాలి. పొద్దునొచ్చిన కోపం మనం రాత్రికి పడుకోబోయేటప్పటికి క్లియర్ అయిపోవాలి ఎప్పుడు గూడా. పొద్దునొచ్చిన ఎమోషన్ రాత్రి పడుకునేటప్పుడు క్లియర్ అయిపోవాలి. అలా అయితేనే నెక్స్ట్ డే మనం లైఫ్ మళ్ళా రీస్టార్ట్ చేసినట్టు. లేకపోతే దాన్ని మళ్ళా తీసుకొని మళ్ళా నెక్స్ట్ డేకి తీసుకొచ్చామనుకోండి, ఎంత టైం వేస్టో చెప్పండి అసలు. మళ్ళా దాన్ని రాత్రంతా దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనిషి ఎదురుపడంగానే మన మొహం పక్కకు తిప్పేస్తాం. ఇలాగనమాట. ఇలా కాకుండా మీరు చక్కగా ఎప్పుడొచ్చిన ఎమోషన్‌ని వస్తాయి. కోపం రాకుండా ఏమి ఉండదు. మన మనుషులు అందరికి ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మ కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్ళే ఒక రకంగా ప్రవర్తించినప్పుడు ఎవరినో
ఎదుటి వాళ్ళు మనకు ముక్కు మొఖం తెలియకుండా వాళ్ళని చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లేదా మన దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు మనకులాగా ప్రవర్తించాలని మనం ఎలా అనుకుంటాం? మనకులాగా ప్రవర్తించాలనేలాగా వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చెయ్యాలి. ఎడ్యుకేట్ చేశాక అప్పుడు మనకు కోపం వచ్చినా దానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఏంటంటే మన జీవితం అనేది నేను ఒక పుస్తకంలో చదివాను. మీరు ఎమోషన్స్ కి గురవుతూ ఉంటారు ప్రతిదానికి అని. మీరు పుట్టేటప్పుడు మీ వెంట తెచ్చుకున్న మీ గత జీవిత తాలూకా గుర్తులే అవన్నీను. సో వాటి నుంచి బయటికి రావడానికి ప్రవర్తించాలి గానీ దానిలోకి తిరిగి కూరుకుపోతానంటే ఎట్లాగని చెప్పి ఒక బుక్ లో చదివాను నేను. అది కరెక్టే. ఎందుకంటే గత జన్మ తాలూకు మనం ఏవైతే జ్ఞాపకాలనండి, మన కర్మ బ్యాలెన్స్ అనండి, మన గత జన్మలో మనం చనిపోయేటప్పుడు ఎవరితో మనకి ఎమోషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ తిరిగి మన చుట్టూనే ఉన్నారు. చుట్టూతే ఉన్నప్పుడు మనమే తెచ్చుకున్నాం. మనకు తెలీదు మనం తెచ్చుకున్నాం. వీళ్ళేదో కొత్తగా వచ్చారు నన్నేదో ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటారు. కాదు. మనం ఆ కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి కంపల్సరీగా మనతో పాటు మనం తెచ్చుకున్నాం. సో ప్రతి వాళ్ళు కూడా ఆ కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు తెలియజేయబడింది ఇలా దీని వలన ఈ సమస్య వస్తుంది. మనం ఈ కర్మను బ్యాలెన్స్ చేసుకోకపోతే మన నెక్స్ట్ లైఫ్ కూడా మళ్ళా మొదలే. మళ్ళా దీన్ని చేసుకోవటానికి మళ్ళా వస్తారు. మళ్ళా మనకు గుర్తుండదు కదా మనం ఎందుకు వచ్చారు వాళ్ళు అన్నది మనకు తెలియదు కాబట్టి మళ్ళా వాళ్ళ మీద కోపం ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిద్దాం అందరం కూడాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక్కసారి ఇంకొకటి చెప్తానండి మీకు చిన్నది. ఒకసారి కోయంబత్తూరులో శివ గారు క్లాస్కి వెళ్ళారట. అక్కడ పాండియన్ గారని ఆయనకి గుండె ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మీరు ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే కనుక మీరు 5 రోజుల్లో చనిపోతారని చెప్పారటండి ఆయనకి. 5 రోజుల్లో చనిపోతారంటే అప్పుడు మనకి కోయంబత్తూరులో రవిహరన్ గారని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయనకి బ్లాక్ మ్యాజిక్ ఉందట. అసలు చాలా హై లెవెల్ బ్లాక్ మ్యాజిక్ ఉందట. ఆయన కొలీగో మరి ఆయన ఎవరో నాకు గుర్తులేదు గాని అయితే ఆయన చెప్పారట ఇలా పీవీహెచ్ అనేది ఉంది. నువ్వు రా నేను తీసుకెళ్తాను. అక్కడ ఒకసారి నువ్వు వచ్చి చూడు. కాకపోతే అప్పుడు నువ్వు అదే చేయించుకుందువు గానంటే ఆయన తీసుకెళ్ళారటండి. ఆయనకి చాలా హై లెవెల్. డబ్బులు కూడా తీసుకోరు. ఫ్రీగానే చూస్తారు. అంటే ఆయన అన్నట్ట నేను ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టేశాను. వీటి మీద మళ్ళా నేను ఇంకొక రూపాయి కూడా ఖర్చు పెట్టలేనంటే నువ్వేం రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది ఫ్రీగానే చేస్తారు రమ్మని తీసుకెళ్లారట. తీసుకెళ్ళినప్పుడు ఆయనకి హై లెవెల్ బ్లాక్ మ్యాజిక్ ఉందట. హై లెవెల్ బ్లాక్ మ్యాజిక్ ఉంటే సార్ తీసేసి హీలింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతి వాళ్ళని హీల్ చేసుకోవాలి, ఎలా హీలింగ్ చేసుకోవాలి మొత్తం చెప్పారటండి. ఆయనకిట హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నప్పుడు కనీసం నువ్వు మంచం మీద పడుకున్నావు కదా కింద కూడా కాలు పెట్టకూడదు అని చెప్పారట ఆయనకి. ఇప్పుడు మా సార్ ఎప్పుడైతే బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ చేసేసి హార్ట్ ని హీలింగ్ చేసుకోవాలని చెప్పారో ఆయన హీల్ చేసుకున్నట్టు అక్కడే క్లాస్ లో అక్కడికి 2 కిలోమీటర్లు నడిచేటండి ఆయన. అంటే చూసారా మనకి మాక్సిమం అండి హార్ట్ కి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఈ బ్లాక్ మ్యాజిక్ చాలా ఎక్కువ ఉంటాయండి చాలా మందికి. మొన్న స్టార్టింగ్ లో కూడా పద్మావతి మేడం మన కింద ఆదివారం చెప్పారు మీకు ఆయనకి ఎవరో ఒక లేడీ నుంచి వస్తున్నాయని చెప్పి. సో ఈ డార్క్ ఎనర్జీస్ గురించి కనుక కొంచెం ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే ప్రతిదానికి ఆపరేషన్స్ కి వీటికి మనం పరిగెత్తకుండా అవుతుందండి. సో భావోద్వేగాలను ఎలా తగ్గించుకోవాలి అంటే కనుక ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండి. మిమ్మల్ని ప్రేమించుకోండి. శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని ప్రేమించండి. అలాగే క్షమాప్రార్థన చదవండి. ఎదుటి వాళ్ళని క్షమించండి ప్రతిదానికిను. అలాగే ఎమోషనల్ ఫ్రీడమ్ హీలింగ్ చేసుకోండి ప్రతి వాళ్ళు కూడా. అలాగే మనకి ఇంకా సహాయం చేసే జీవులు ఉన్నాయండి. మనం ప్రతిరోజు చేస్తున్నాం కదా నేచర్ ని బ్లెస్ చేయటం. భూమాతకు, ప్రకృతి జీవులకు వీటన్నిటికీ కూడా మన కృతజ్ఞత చెప్తూ డివైన్ ఫైర్ చేయాలన్నమాట. అలాగే మన నుంచి ఎదుటి వాళ్ళు లబ్ధి పొందాలి ఎప్పుడు కూడా. మనం లబ్ధి పొందడం అనేది మన సెల్ఫ్ కోసం చేసుకుంటాం. అలా కాదు. యూనివర్స్ అలా చేసుకోవట్లేదు కదండి. యూనివర్స్ అనేది సెల్ఫ్ అనేది లేదు కదా. ప్రతిదీ మనకి ఇవ్వటమే కదా. అలాగే మనకు చేతనైనంత ఎదుటి వారికి సహాయం చేయటం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఈ విధంగా చేయటం ఏంటంటే ప్రతి కణము పునశ్చైతన్యం పొందుతుంది. పునశ్చైతన్యం పొందడం ఎప్పుడైతే మనకు పునశ్చైతన్యం పొందుతూ ఉంటుందో ప్రతి కణము కూడా శరీరంలోనూ ఆరోగ్యంలోనూ మార్పులు రావడం మొదలవుతాయండి. అలాగే ఇలా చేయటం క్యాన్సర్ సెల్స్ కూడా తిరిగి మామూలు క్యాన్సర్ గా మారుతాయండి. ఇదండి గుండెకి సంబంధించినవి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాండి. ఏమన్నా మీకు అర్థం కాకుండా చెప్పినట్టయితే క్షమించండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ.